హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణకి సంబంధించిన ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ మా వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన 5-6 ఇయర్స్ పేపర్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేశాను. అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో కూడా ఆల్రెడీ మీకు ఛానల్లో ఉంది. ఒక్కసారి టీఎస్ ఐసెట్కి సంబంధించిన కట్ ఆఫ్ అని సెర్చ్ చేయండి, మీకు అవైలబుల్గా ఉంటుంది. సో టైమింగ్స్ 5:30 నుండి 10:30 నుండి 5:30 వరకు హెల్ప్ లైన్కి సంబంధించింది అయితే ఇచ్చిండ్రు. ఇక కిందికి స్క్రోల్ చేస్తే తెలంగాణకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి. ఇక మనకి ఎప్పుడైనా కూడా లాస్ట్ డేట్, ఫస్ట్ డేట్, ఎప్పటివరకు లేట్ ఫీ, ఇవన్నీ అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో చూడండి, 16th March 2026 మండే ఫీ పేమెంట్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 550 రూపీస్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. డిజేబుల్డ్ వాళ్ళకి కూడా 550 రూపీస్, వేరే కేటగిరీ అయితే 750 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది ఉంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఇందులో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వీరనారి చాకలి ఐలమ్మ, ఇది కోటి ఉమెన్స్ కాలేజ్, దాన్నే నేమ్ చేంజ్ చేసిండ్రు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో డిగ్రీ కంప్లీట్ చేసిన, ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఐసెట్కి అయితే అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎంబీఏ ఎంసీఏకి అయితే కంపల్సరీగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ 3 years ఆర్ వేరే 4 years డిగ్రీ అయినా కూడా పర్లేదు అనేసి మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎంసీఏ చేయాలి అంటే ఇంటర్మీడియట్లో 10+2 కంప్లీట్ చేసి బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏది చేసినా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మీరు బీటెక్ చేసినా కూడా చేయొచ్చు, బట్ బీటెక్ చేసిన వాళ్ళు మోస్ట్లీ చేయరు, బట్ ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎన్ని % మార్క్స్ వస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్కి అట్లీస్ట్ 50% మార్క్స్, వేరే కేటగిరీస్ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉంటే కూడా సరిపోతుంది. సో లాస్ట్ డేట్ మనకి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఇవన్నీ కూడా మనకి 12th February స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th March అనమాట. నెక్స్ట్ లేట్ ఫీ తోటి ఉంది. నేను లేట్ ఫీ డేట్స్ ఎప్పుడు కూడా మెన్షన్ చేయను, ఎందుకంటే లేట్ ఫీ తోటి ఎప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోకండి. ఓకే, సెంటర్ దూరం పడుతుంది అండ్ డబ్బులు కూడా బొక్క. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ మినిట్ రిజిస్ట్రేషన్స్ 10,000 రూపీస్ ఆన్లైన్లో అని ఇట్లా మెన్షన్ చేసిండ్రు. ఇదిగోండి ఇట్లాంటి అన్ని ట్విస్టులు ఉంటాయన్నమాట. సో అందుకోసమని నెక్స్ట్ ఎగ్జామ్ విషయానికి వస్తే 13th May 2026లో సెషన్ 1 and 2 ఉంటుంది. సెషన్ 3 మనకి 14th May ఉంటుంది. ఓకే, సో ఇవన్నమాట ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సిలబస్కి సంబంధించి మీరు కావాలి అనుకుంటే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే, మీరు ఈ ఐసెట్ అప్లికేషన్ చేసే ఎగ్జామినేషన్ అయితే రాయండి. మీరు ఓపెన్లో ప్రొఫెసర్ జి రామరెడ్డి యూనివర్సిటీలో కూడా మీరు ఓపెన్ ఎంబీఏ ఆర్ ఓపెన్ ఎంసీఏ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ డీటెయిల్స్ పెడితే కూడా మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. సో బీ కేర్ఫుల్. ఏదో నేమ్సేక్ అప్లికేషన్ చేయడం కాకుండా మంచిగా మీకు యూజ్ అయ్యేటట్టుగా చేసుకోండి అండ్ ఎగ్జామినేషన్ రాయండి. థ్యాంక్ యూ.